కోరినవు మట్టి మట్టి బిందెల నీళ్లు కోరినవు మట్టి బొందల నీళ్లు కోరినవు చెట్టు పూలు కోరినవు ఒక్క కప్ప కాదు 7 కప్పలు తీసుకొని మీద వస్తా ఒక్క బిందె కాదు 7 బిందెలు తీసుకొచ్చి దేవజంగామా తల మీద వాస దేవజంగామా 7 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి వస్త జంగమా అరే కొడుక నందేశ్వర ఒక బిందె కాకుంటే 7 బిందెల నీళ్ళు తెచ్చి మీ అమ్మ పార్వతమ్మ ఎర మీద పోస్తానన్నది ఎవరికి వస్తారురా సచిన వాళ్ళ కోసం నాన్న బామ పార్వతీదేవి నన్ను సచిన సంబంధం చేస్తున్నావా ఒక బుట్టి పూలు కాకుంటే 7 పుట్ల పూలు తెస్తానంటున్నా ఎర మీద పోసానంటావు బామ పార్వతమ్మ పూలు ఎవరి మీద చల్లుతారా పూలు చచ్చిపోయినోళ్ళ మీద చల్లుతారు నాయన అయ్యో బామాదేవి పార్వతమ్మ కంటకావరం చేతమాన మకరం చేతన రాజంగమయ్య నీదొక్క దీవెన వల్ల నేను దేశనని నా ప్రాణ పూజ ఏనన పోతివి మాటలు మాట్లాడవు బామా కాడు వేద ఉన్నవే పార్వతమ్మ నువ్వు ఏ రాజ్యం పోయినా ఏ భూములు పోయినా గాని నీకు నీళ్లు దొరకనియా పూలు దొరకనియనన్నాడు శంకరుడు పక్కున పడ్డ మారిండు తుమ్మెరావు దారమెత్తుడు శంకరుడు పార్వతమ్మ కొప్పులోన నిలబడ్డడమ్ము దేవి పార్వతి ఒక బిందెతో నీళ్లు పట్టుకున్నది పార్వతమ్మ ఒక బిందెల సంకల బిందె పెట్టుకుంది జల బిందె పట్టుకొని అమ్మవారి పార్వతమ్మ ఎట్లా పోతున్నది అయినా ఆడోళ్ళు కాదు ఆ ఇంటి పెరుపు గొల్లొళ్ళు కాదు గొల్ల నిమ్మ పండు ఆనందనందనంద హరికృష్ణ వాసుదేవ ఆనందనందనంద హరికృష్ణ వాసుదేవ ఆడలేదు పార్వతమ్మ అమ్మ ఆడలేదు పార్వతమ్మ మరి ఆడలేక పారు ఆడలేదు పార్వతమ్మ గున్న మామిడోలే గున్న మామిడోలే గున్న మామిడి పండగోలే గున్న మామిడోలే కైలాసం విరానాడి భూలోక వస్త ఉంది కైలాసం విరానాడి ఎక్కడ చూసినా గాని ఏ ఇద్దరు కాదు పార్వతిని ఎక్కడ చూసినా నరగోదారి లోపలికి వస్తున్నది పిట్ట తీసి మంటున్నది కాకి కవ్వు మంటున్నది కింద ధర్ని కాలుతుంది మీద మిండు కురుస్తున్నదా భారతమ్మ భారతి బావిలల్ల చూస్తే కప్పలు నీరు తాసులు ఉంటున్నాయట చెట్టుకు పూలు చూసినా పూలు దొరుకుతలేవు నడిచిన దేవ మర్చిపోతున్నది కాళ్ళకి పల్లెరుగాయలు గుచ్చుకుంటున్నాయి నోరుతో వీక్తే నోరుకి రక్తం కారుతుంది కాళ్ళతో వీక్తే కాళ్ళకి రక్తం కారుతున్నది నాదా శంకర సంతానం మీద మనవయ్య సంతానం కనుక ఉంది ఇంత బాధ ఉంటే సంతానం కలిగినాక ఇంకెంత బాధ ఉండునేమో ఏడు 7 బాబు తిరుగుతున్నా అమ్మా తిరిగి ఆశ కొట్టున్నది చెట్టు పడు గట్టున్నది గడివి పడు చెట్టు ఉన్నది పిట్టలు చూడండి పిరికడివి కాకు చూడండి కారండి మరి లోపల కొండలు కొరగిరులు వద్దులు మద్దులు మరికొండ వృక్షములు తిరిగినా కానీ పూలు దొరకలేవు నీళ్లు దొరకలేవు అమ్మవారి పార్వతమ్మకు తిరిగి ఆశ ఉన్నదట అమ్మవారు పార్వతమ్మ 7 ఏళ్ళు కాలం పోయినా గాని సచ్చవీర గంగ గారి పోవాలి గంగ తీసుకొని రావాలి నా భర్తతో నేను చెట్టు కట్టొచ్చినా ఇంతకైనా కానీ ఆడవాళ్ళ పట్టు మగ్గిలి పట్టు ఒకటే అంటారు ఆడది మనసు పెట్టిందంట అయ్యా గిడవరమ్మా సాయి తాలి కులం మొండిగలేని మొండి కులం అమ్మవారు ఎదురుకుంటే లేని మొండి పార్వతమ్మ గంగగారికి పోతా ఉంది అమ్మ గంగగారికి పోయేటప్పుడు కనుక ఏ విషయం కదా మధ్యలో బ్రహ్మాలి మధ్యలో ఉన్నది బామ పార్వతమ్మ గంగల ఒడ్డుకు వెళ్ళిపోయిందంటే సత్యవీర గంగ సత్యము తప్పని గంగదేవి గంగ నీళ్ళు ఇస్తుందేమనుకున్నాడు అమ్మవారు పార్వతమ్మ గంట ముందు కనుక రేపు గంగల ఒడ్డుకు వెళ్ళిపోవడం ఉన్నారమ్ము
గంగార ఒడ్డు గల్లారేన వచ్చినాడా ఓ బాబా గంగాదేవి గంగమ్మ నీ సపోయిన బిడ్డ నిలవాలి గంగ పెసపోయిన బిడ్డ పేరవలేరు గంగ నూనెకొండ రోడ్డి నుర్తులారి గంగ తేనకొండ రోడ్డి తెంపులారి గంగదేవి అది కూడా పెట్టినాడు గంగమయ్యో ఇక పెడబోరే బాబాటే ఆ శంకరుడు పెడబొప్ప రేపినప్పుడు అమ్మవారి గంగదేవి అటువంటి ఎవరో వచ్చురని చెప్పి అమ్మవారు గంగదేవి వాడి వచ్చినా పగవాడు వచ్చినా దుండు వచ్చినా దుష్మారు వచ్చినా అని చెప్పి అమ్మవారి గంగదేవి ఇప్పటికైనా 12 ఏళ్ళ పట్టు వయసురాలు ఉంటారంట. అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి పార్వదేవమ్మ ఆ యొక్క గంగదేవి మొండి చీర కట్టింది జబల మీద రేఖలు ఒడిగింది. అమ్మవారి గంగదేవి నేను గంగరాజు ఒడ్డుకు వెళ్ళిపోతాను చెప్పి రామ ఓ రామ రామ గంగరాజు ఒడ్డుకొచ్చినాడే గంగమ్మ ఎవరయ్యా నీవెవరు రాజము ఉన్నది యశము ఉన్నది మీనతోని గట్టిన మీన భూములెక్కడ కుదిరిచినే గట్టిన కుంకుమవరాలెక్కడ గంగదేవి నీ భర్తను కూడా గుర్తుపట్టనంత అయిపోయినావే. అయ్యో గుర్తుపడతలే ఎరక వర్తలేనయ్యా ఎరక వర్తలే ఏడెరక భర్తవే ఎరక వర్తలేనా అంటున్నా. నీ నాదుని సంగమయ్యని కాదా అనే బోలా శంకరుణ్ణి. ఓ అయ్యో నువ్వు వచ్చినావు. అవును బాబా. ఓయ్యా జంగమయ్యా. ఓ అక్క రాక రాక బాగా వచ్చింది. ఒట్టి చేపల కూర వండిన బాగున్నావా జంగమా? రాజకాలు ఎట్లా వచ్చే అయ్యయ్యోనే జంగమా అయ్యయ్యోనే జంగమా నా దగ్గర దానికి కాలేజీకి వచ్చినాయ్యా నీకు. గంగదేవి చేపల కూర వండినంటావు కడుపు నిండి అన్నం తిని వెళ్ళిపోమంటున్నావా? ఆశోడు వచ్చిన అంటున్నావా? రామా గంగదేవి నేను చేపలు నీసిపోను. రామా గంగదేవి నీతోటి చిన్న పని కలిగినాని చేసావా లేదు బామా? ఏముందయ్యా ఏం పని అంటావు? మీ అక్క పార్వతీదేవి నాతోటి షర్టు మాటలు మాట్లాడింది. చెట్టు కాటు పెట్టి కనుకనేమి నీ దగ్గరికి నీలకంట వస్తున్నది. నీళ్ళిస్తావా మీ అక్కకు? ఇస్తా. అయ్యయ్యో బామా గంగదేవి నీళ్ళెందుకు కావాలి మా అక్కకు? మీ అక్కకు నీళ్ళెందుకు కావాలంటున్నావు బామా గంగదేవి? మీ అక్క కనుకనేమి అక్క 100 మంది ఆడపిల్లలు 100 మంది మగ పిల్లలు కోరుకున్నది. అయ్యో ఇస్తే ఇచ్చింది. మేము 7 మంది అక్కయ్యలను 10 అందరు 10 మందిని చాలుకుంటాం. ఇస్తే ఏమవుతుంది? మొగిలి పువ్వు ఒకటైనా మగవాళ్ళ మర్మం మగవాళ్ళకే తెలుసు. ఆవిడ పువ్వు ఒకటైనా ఆడవాళ్ళ మర్మం ఆడవాళ్ళకే తెలుసు. ఇచ్చేది ఏమవుతుంది? అయ్యయ్యో బామా గంగదేవి ఎంతైనా కానీ ఆడోళ్ళ మర్మం ఆడోళ్ళకే తెలుసు అన్నావు. నా అక్క పిల్లలైనా నా పిల్లలు అన్నట్టే, నా పిల్లలైనా నా అక్కకు పిల్లలు అన్నట్టే అంటున్నావా? బామా గంగదేవి మీ కలిసిన సంసారం కనుకనేమి కాకుల గద్దెల పాలు చేసానన్నాడు. కూడున్న సంసారం కుక్కల పాలు చేసానన్నాడు. బామా గంగదేవి గారు నిన్ను లగ్గమాడి నేను తెచ్చినప్పుడు పార్వతీదేవి నిన్ను ఏమన్నది? అయ్యో పిస్తదాని అన్నది, చేపలు తిన్నదాని అన్నది, రొయ్యలు దాని అన్నవు, సంతలేకి వచ్చినవా అని ఎన్నో మాటలు అన్నది. పోయి భర్త ఉన్నాక నా భార్య ఉన్నాక కనుకనేమి నా భర్తను చూసుకొని ఎమ్మడి పడి వచ్చినవు తెలుగుదాని అన్నది. ఓ చాలా మాటలు అన్నది. అన్న కడుపుల పాములు ఉంటాయి, నీ కడుపుల ఎండకిచ్చలు ఉంటాయి, చేపలు ఉంటాయి, నీసుదాన అన్నది అన్నది. నీ నీళ్ళు ఇయ్యను. గటువంటి ఆడడానికి నీళ్ళు
శంకరుడు చెప్పినప్పుడు ఉసుక తెప్పల మీద వేసింది ఊట కింద వేసి శంకరుడు పట్టాన మాయమైపుతున్నాడమ్మా. అయ్యో రామా దైవ మాయా ఆ దైవ మాయా తెలియదాయే. ఆడలేదు నా పార్వతమ్మ మరి జడాలే కాపాయే. చెల్లెరా గంగదేవి నువ్వు మీద నా మీద కక్షలు తీసుకుంటున్నావా? ఆ చెరువంత సముద్రం చూసింది అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడైతే గుప్పున గుడిపోతున్నదా. ఏమి చేతు నేను ఎందుకు నాట మీద నాకు మన్ను అయ్యా. అయ్యో రామా దైవ మాయా ఆ దైవ మాయా తెలియదాయే. అమ్మవారు పార్వతమ్మ గుప్పున కూలింది. శర్మనన్నలు కొడతా శర్మ నీళ్ళు తీసుకొని పోతా నా భర్త పూజ కడతా సంతానం అడుగుతా. అమ్మవారు పార్వతమ్మ శర్మ దోడా వట్టేనమ్మా. అమ్మవారు పార్వతమ్మ ఎంత తొవ్వినా కానీ తడి మట్టి వెళ్తలేదు పొడి మట్టి వెళ్తుంది. గోర్రల్లకేని రక్తం వెళ్తున్నది. తొవ్వి తొవ్వి పార్వతమ్మ యాచ కొంటున్నది. ఎక్కలేని మోక్ష వచ్చి కింద పడిపోయింది పార్వతమ్మ. ఎప్పుడు అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ పబ్బతిలోన పుట్టింది పబ్బ వృక్షమమ్మ. పుట్టినాది రామరామ పబ్బతిలోన పుట్టింది పబ్బ వృక్షము. చెట్టు చూసి పార్వతమ్మ ఏమనుకుంటున్నది? కొమ్మలే కొడుకులు అనుకుంటా ఆకులే ఆడపిల్లలు అనుకుంటా. తీసుకుపోయి జాలారి బండలు ఎత్తన్నప్పుడు వృక్షం ఏమంటున్నది? అమ్మా మేము అంటుకు ముట్టుకు వరవం అన్నప్పుడు తీసిన గుంతలు పెట్టింది. 3 కాలాలు 3 దివనార్తి పెట్టింది పార్వతమ్మ. నాయన శంకర ఎక్కడ పోతుంది భర్త ఒకవేళ సంతానం లేకుండా ఇంత బాధ కలిగితే నేను మంచుకొని సీతాలు వెళ్ళిపోతా మంచు వింటుకొని వస్తా నా భర్త పూజ కడతా నేను. నా భర్త కింద నేను ఓడిపోతానా రామా. పార్వతమ్మకు మళ్ళొకసారి భక్తి చూస్తున్నాడు. శివనాగ వృక్షం పెడతా ఉన్నాడు. 3 పూలు గాగిస్తూ ఉన్నాడు. శివుని సాయ పువ్వు వేసిండు బ్రహ్మశాయ పువ్వు వేసిండు విష్ణుశాయ పువ్వు వేసినాడా. ఆ పూల చెట్టు కనుకనేమి నాగేంద్రుడు కావలి పెట్టాడు. కుమారక నాగేంద్రుడు బ్రహ్మశాయ పువ్వు మీద హస్తం పెట్టినప్పుడు ఏమనకు, విష్ణుశాయ పువ్వు మీద హస్తం పెట్టినప్పుడు మీ అమ్మని ఏమనకు, నాశాయ పువ్వు మీద చేయబెడతప్పుడు కొడుకు కొట్టుగాని మీ అమ్మకు కాడేకుగా. ఆ అమ్మవారి పార్వతమ్మ మంచి కూడా సీతాలు వెళ్ళిపోతే శీల అయిపోతుందేమని శంకరుడు ఒక కేదారి మొగులు వృక్షం చేసిండు. 3 పువ్వులు గాయించిండు. అమ్మవారి పార్వతమ్మ జలబింద తీసుకొని కన్ను ఈ కంతల పడుతుంది. ముక్కు మురుడైతుంది మేర బారుడైతున్నదట. ఊపిన చైలకేమో ఉడుముడు తిరుగుతున్నాయి. నడిచిన కాళ్ళకు నవబొగ్గలు వస్తున్నాయి. రామ రామ రామన్నారావు రాఘవ రామన్నారా. ఆడలేదు నా పార్వతమ్మ మరిదాడా కాపాడే రాఘవే. అమ్మవారి పార్వతమ్మ
అడవి లోపల చూసుకుంటా కేదారి మొదలు వృక్షాల కాడికి వస్తున్నాడు అయినా అమ్మవారు నా తారాతమ్మ అబ్బా ఈ పూలెంతో చక్కదనం ఉన్నాయి ఈ పూలెంతో చక్కదనం ఉన్నాయి అని ఎలుకలేకెక్కుతుంది దోమలేక దొక్కుతుంది కేదారి మగులు వృక్షము వృక్షమే ఎక్కుతున్నదే అమ్మలారా విశ్వసాయ పువ్వు తీసింది వాసన చూస్తే ఎంగిలైపోయింది రప్పసాయ పువ్వు తీసుకొని తల గొప్పలో పెడుతున్నాడమ్మా శివుని సాయ మీద పువ్వు పెట్టినప్పుడు పుస నాగన్న పుస పడుతున్నాడట అమ్మవారు పార్వతమ్మ గడగడగడగ భయపడుతున్నది సిగు నాగన్న నాగా ఇక సుందరి నాగో నాగా ఇక సుందరి నాగో నాగా అటుకొండ నాగా నాగా అటుకొండ ఇటుకొండ నాగా నడవని కొండ నాగా నడవని కొండ నాగా కడగుడ్లు ఎర్రాగా నాగా కంటాపు నల్లాగా నాగా కంటాపు నల్లాగా నాగా అమ్మవారు పార్వతమ్మకు చూసుకుంటా శివన గుండవ కాడికి జరుగుతున్నది పార్వతమ్మ పార్వతమ్మ నీడవై శివుని మీద పడ్డప్పుడు శివుడు ఏమి చేస్తున్నాడు శంకరుడు కనుకనేమి కళ్ళ చూసిన అయ్యయ్యో బామా పార్వతమ్మల నాడు నాతో చేతుతోటి మాటలు మాట్లాడినావు ఇప్పుడు మాటకు 10 దెబ్బలు కొడతానన్నాడు గుడ్డి సంగమయ్య వేషం మీద శంకరుడు రానరేరా వస్తారమ్మా అదోసి అడిరారా ఎక్కడికెళ్ళి వచ్చివి ఎక్కడికెళ్ళి వచ్చివి నా తప్పు పంగ వేసివి నా పూజ పింగ వేసివి బాబు దండరెద్దరు బట్టి రాను శివుని భార్యని పార్వతి అన్నప్పుడు శంకరుడు ఒక దెబ్బ ఎక్కువ కొడుతున్నాడు శివుని భార్య అంటే నిన్ను దెబ్బలు మానేస్తారా పార్వతి ఇక్కడ ఎందుకు వస్తుంది పార్వతికి ఏమి తక్కువ ఉన్నది నిలబడి చూడనీకి నిలబడి అడ్డాల మేడలు పండుకోడి చూడడానికి పగిడే మేడలు తప్పు నేను ఎయ్యాలేను నేరం నేను ఎయ్యలే తప్పు నేను ఎయ్యలేను నన్ను కొట్టాబోకు నాయన నన్ను తిట్టాబోకు నాయన శివుని భార్యను నన్ను కొట్టాబోకు నాయన అట్కనుడు మంది ఆడపిల్లలు సవానుడు మంది మగపిల్లలు సంతానము కోసం నరఘోర అడవిలోకి వచ్చిన నాయన నరఘోర అడవిలోకి వస్తే నీ నాదుడు ఎందుకు వచ్చినవు ఏంటి కొరకు వచ్చినవు నీ నాదుడు ఎందుకు పంపించిండు అమ్మ మరి పుడికి ముట్టని పుష్పము చెరలేని పత్రి కప్ప ముట్టని గౌతము తీసుకొని వచ్చినప్పుడు ఎక్కడ పోయినా కానీ పువ్వులున్న చోట 9 ఉంటున్నాయి నీళ్ళున్న చోట కప్పలు నీరు తాసులు ఉంటున్నాయి ఎక్కడ పోయినా నీళ్ళు దొరకలేవు గంట రుట్క నీళ్ళు దొరకలేవు నాయన అయ్యో భామాదేవి పార్వతీదేవి సముద్రము తల మీద పెట్టుకొని శాపదుంపకేసినట్టు ఆ 2 పడవలు ఓడి వెనకనేమి
తిరుగుతున్నవే నీకు అది కావాలనంటే నీ నాదుడు సంగమయ్య సంతానం కావాలంటే నా దగ్గరికి వస్తున్నాడు. నా పేరు గుడ్డి సంగమయ్య అంటారు. నా దగ్గరకు వచ్చి సంతానం తీసుకుపోయి ఎవరికి కావాలన్న సంతాన పదాలు శంకరుడు వాళ్ళకి ఇస్తున్నాడు. అక్కడ కట్టే పూజ ఇక్కడ కట్టినట్టయితే ఆధారా ఏ పేరాను నాయన ఆయన ఇచ్చే ఫలము నువ్వు ఇస్తా అంటే ఒకటి ఎక్కువనన్నా కోరేది ఉండి ఒక తక్కువనన్నా కోరేది ఉన్నట. అయ్యో నాయన జంగమయ్యా పరతం పోయి పల్లెం తీరు అది ఇరగొట్టుకోవాలి. అదే రాయి ఇక్కడ దొరుకుతుందా? సరే నాయన సంతానం ఇస్తావా? సంతానం ఇస్తా. ఎవరైతే నాయన మరి సంతానం ఇస్తావా? ఆ గుండము లోపల ఈ తానం చేసి వచ్చే వరకు నేను సంతానం ఆ గుండము లోపల నన్ను తానవాడి రామంటావా? శంకరుడు కనుకనేమి కదా చూసిడు, పార్వతమ్మ కనుకనేమి తొందరగా పోయి రావాలి, స్నానం చేసి రావాలి. నీవు ఆ గుండాన్ని కనుకనేమి 6 లక్షల మెట్లు చేసినాడా? పార్వతమ్మ 6 మెట్ల ఉన్న గుండము లోపల స్నానం చేసి వచ్చినాక నేను సంతానం ఒడిగడతానన్నాడు. ఆ పార్వతీదేవి ఆ గుండం లోపలికి ఎప్పుడు వెళ్ళిపోతా ఉన్నదో అది చేతులు పడి అందరం కొడుతూ ఉన్నాడు. పార్వతమ్మ గర్భాన ఎవరు జన్మమెత్తాలి, ఎవరు పుట్టాలని అన్నప్పుడు దేవాన దేవతలు ఎట్టి పట్టినప్పుడు ఏ దేవతలు కనుకనేమి పార్వతమ్మ గర్భాన పోనికి భయపడుతూ ఉన్నారు. శంకరుడు ఏమి ఏదునంటాడమ్మో అది చేతుల లోపల అందరం కొడుతూ ఉన్నాడా? అందరం కొట్టినప్పుడు దొనకొండ పట్నము లోపల దొరపెద్ది రాదు ఆవులమందరూ ఉన్నది. ఆ ఉల్ల సౌడమ్మ గోవులో ఉన్నదమ్మో గొల్ల సౌడమ్మ సౌడమ్మని వేడుకుంటానన్నాడు. శంకరుడు ఏ తీరు వేడుకుంటున్నాడు? అరే సోమంగళారమమ్మో హరిమంగళారమమ్మో హరిమంగళారమమ్మ నరకొమ్మ కాపుల కన్నాల ఇంత సౌడమ్మ కాపుల కన్నాల ఇంత కాపుల కన్నాల ఇంట్లా కాపుల కన్నాల ఇంట్లా కలిగి ఏపడి బ్రహ్మల ఇంట్లో ఏపడి బ్రహ్మల ఇంట్లా ఏపడి బ్రహ్మల ఇంట్లా ఎందుకు వచ్చేసరికి ఎందుకుల జగవటి ఎందుకుల జగవటి ఎందుకుల జగవటి ఎందుకు సౌడలా ఎర్రగొల్ల విలిసరావే ఎర్రగొల్ల విలిసరావు ఎర్రగొల్ల విలిసరావే ఎందుకు సౌడలమ్మ బారిగొర్ర కోరినావే బారిగొర్ర కోరినావా బారిగొర్ర కోరినావా బయలుదేరి సౌడలమ్మ ఆనాడు ఒకవేళ గొల్లరాజులంటే గుట్టల పుట్టిన అందు కన్నోడు తెయ్యాది కన్నోడికి ఏం పోజ కన్నోడుకు కాంపోజ కన్నోడుకు జటంపోజ జటంపోజ కన్నోడు కావుళ్ళ కలపతి కన్నోడు కావుళ్ళ గంగురాజు కన్నోడు గొల్లరాజు భార్య అమ్మవారి వల్లంబ దేవి తీరు వల్ల తిరుమందు గొల్ల గంపతి ఇప్పుడు గొల్ల సాని గొల్ల సదరపు గొల్ల వరం మీది గొల్ల వరం సాటి గొల్ల ఎల్ల ముల్ల అంతా ఎర్రగొల్ల కులము వాడి కన్నా మరి బంటు లేడు గొల్ల రాజు కన్నా ఎల్ల రాజు లేడు గొల్లాని పిల్ల ఒక వెళ్ళ ముక్కుకు నెత్తర పెట్టు రాజు సల్లగప్ప ఎక్కి సరసవాడ రాజు ఆనాడు ఒకవేళ
ఒక్కళ్ళ గొల్లరాజులు అంటే సామానులు కాదు. ఆడి తప్ప ఓరు పలికి పొంగ ఓరు ముందేసిన అడుగు ఎంకలేయ ఓరు ఎంకలేసిన అడుగు ముందటయ్య ఓరు గొల్లరాజులమ్మా. ఏట్ల ఉసుక కెంపు ఉంది కానీ గొల్లోని ఆవుల మంద కెంపు లేదట. అంతవరం ఆవిడ మంది ఆవుల మంది ఉన్నది. గొల్లరాజులకు పొడుగు 90 ఆవుల మంది ఉన్నది. ఇమ్మన్న 90 తొలుసు 96 మంది ఉన్నారట. ఆనాడు ఒకవేళ సుక్క బొట్టు పెట్టరాదు, చూడు గుర్రం ఎక్కరాదు, అడ్డ బొట్టు పెట్టరాదు, ఆటి గుర్రం ఎక్కరాదు. గొల్లోని వాటి మాట గొడ్డెలు కాటే కాటంటారు. ఆనాడు ఒకవేళ గొల్లోని పేరు చెప్పి గొంగడేస్తే పురుగు ముట్టే సెలవు లేదట. వాని గుర్రము పొల మీద ఎక్కబోదు, నక్కల మీద బేరం నక్కల ముట్ట సెలవు లేదు. ఆ యాదవుల బలగము పాండవుల పిట్కము. సిద్ధిరాజు పేరు చెప్తే అట్ట వచ్చే తీరుడు లేదమ్మా. వల్ల బలగావే జర మేకప్ పెట్టిందని భయంకరంగా